ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారాలండి. చాలామంది నన్ను అడుగుతున్నారు, గురుగారండి మేము అదృష్టరత్నం పెట్టుకోవాలి అంటే ఏమి చేయాలి అన్నప్పుడు, మీరు ఏం చేయాలని అంటే మీ జాతక చక్రం ఉన్న వాళ్ళు ఒకసారి మీరు అదృష్టరత్నం ఏ రత్నం పెట్టుకుంటే మీకు అదృష్టం కలిసి వస్తుందో ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. అంతేగాని మనం శ్వేత శుక్ర రత్నం పెట్టుకోగానే అదృష్టం కలిసి వస్తుందని అనుకోకండి. ఎందుకంటే అందరి జాతకం లోపల శుక్రుడు శుభగ్రహం అని అనుకోకండి. కొంతమంది జాతక చక్రం లోపల శుక్రుడు శుభగ్రహం అవుతాడు, కొంతమంది జాతక చక్రంలో శుక్రుడు అనే గ్రహం పాపగ్రహం అయిపోతాడు. అప్పుడు మనం ఆ వజ్రం పెట్టుకుంటే మనకు ప్లస్ కాదండి, మైనస్లు జరుగుతాయి. కాబట్టి మీరు ఒక్కసారి మీరు శ్వేత శుక్రరత్నం ధరించాలి అనుకునే వాళ్ళైనా ఎవరైనా సరేనండి, అట్లా కాదు. మీరు ధరించే ముందు ఫస్ట్ మీ జాతక చక్రంలో శుభగ్రహాలు ఏంటి, పాపగ్రహాలు ఏంటి, మీకు ఏ రత్నం పెట్టుకుంటే కలిసి వస్తుందో ఒకసారి జాతకాన్ని పరిశీలన చేసుకొని స్టోన్ ధరించండి. అప్పుడు మీకు సక్సెస్ ఉంటుంది, అదృష్టం కలిసి వస్తుంది.